నా పేరు నేలవెల్లి కోటేశ్వరరావు అండి, మంగోళ్ళు. ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవరు కోటేస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? తెలుగుదేశమే. తెలుగుదేశం. తెలుగుదేశం సైకిల్ గుర్తు. అంటే ఇక్కడ మీకు ఎవరు, ఇక్కడ ఏ నియోజకవర్గం? జగ్గైపేట నియోజకవర్గం. జగ్గైపేట నియోజకవర్గం. శ్రీరామ్ తాతయ్య గారు. తాతయ్య గారు ఆయనకే మళ్ళీ వేస్తావా? ఆయనకే. ఎవరికి వేయవా? మూడోసారి ఎత్తి ఈసారి. ముందు 2 సార్లు ఆయనకే వేసావు. ముందు 2 సార్లు ఆయనకే. మళ్ళీ 3ోసారి వేయడానికి ఎందుకు? అతను అభివృద్ధి అండి, సిమెంట్ రోడ్లు, డ్వాక్రా లోన్లు, మరి రైతు రుణమాఫీ, పెన్షన్లు, వీటి వల్ల అభివృద్ధిని చూసి చంద్రబాబుకి ఓటేయాలన్న కాంక్ష మీద తాతయ్య గారికి ఓటేయడం. తాతయ్య గారు పనులన్నీ బాగా చేస్తున్నారా? బాగానే చేస్తాను. ఉదయభవన్ గారికి వేయరా ఓటు? మేము వేయమండి. మరి మీకు రైతు రుణమాఫీ అయిందా బాబాయ్? అయిందండి. మామూలుగా ఒక 50,000 దాకా ఉంటుందండి. రెండోసారి 2 కిస్తీలు లాస్ట్ యాత్ర అన్నారుగా వేసే ఉంటారని 3 అయిపోయినాయి. మా ఊళ్ళో టీడీపీ పెంచుంటుందండి. పోయినసారి 800 మేయార్చి తాతయ్య గారికి, ఈసారి కూడా అదే అవకాశం అనుకుంటున్నాం. అంతకి రావాలా, ముందు అంత రావాలి. అది తాతయ్య గారికి. ఏ ఊరికి? ఏ ఊరండి మీది? మాది కన్నెవీడండి. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఓటు ఎవరికి వేస్తాం? చంద్రబాబు నాయుడుకి, తాతయ్య గారికి వేస్తామండి. తాతయ్య గారికి అంటే జగ్గైపేట నియోజకవర్గం. జగ్గైపేట. మీరండి? చంద్రబాబు గారికి, తాతయ్య గారికి. అస్సలు నా గుండె నిండా వాళ్ళే ఉంటారు. నాకు నేను సచ్చినా కూడా జై తెలుగుదేశం అనే సస్తా. నా అభిమానం ఆ కుటుంబం మీద. మంచి పనులు జరిగింది కాబట్టి మేము వేస్తున్నామండి. రోడ్ చేయించారు, రోడ్లు వేస్తూనే ఉన్నారు, సిమెంట్ రోడ్లు పక్కగా మంచితనంగా అన్ని బాగానే ఉన్నాయి కదా. మా ఆశ వర్కర్ని కూడా మొరాలకించి మాకు కూడా 3,000 శాలరీ, 8,000 శాలరీ చేశారు కదా, అందుకని మేము వేస్తాం. మాకు ఆశ ఆశ సమ్మేళనం కూడా పెట్టారు సార్ చంద్రబాబు సీఎం గారు. 6,000 మందికి కూడా అప్పుడు పెట్టారు. 100% గెలుస్తామని మేము కూడా మాట ఇచ్చేసి వచ్చాము చంద్రబాబు గారికి, అందుకే మేము వేస్తామని చెప్తున్నాం. 5 ఏళ్లలో మీరు చూసిన అభివృద్ధి ఎలా ఉంది? చాలా బాగుందండి. అంటే ఏమేం జరిగినాయని? ఏమేం జరిగింది, రోడ్లు, రుణమాఫీలు కానీ, డ్వాక్రా గ్రూపులకి మహిళలకి డబ్బులు వేయటం కానీ, అలాంటి మళ్ళీ కోటా కానీ, మంచిగా అన్ని సౌకర్యాలు, మళ్ళీ పింఛన్ పెంచేయటం కానీ అన్నీ చాలా బాగున్నాయండి. తాతయ్య గారి పరిపాలన నచ్చిందా మీకు? బాగా చాలా 100% నచ్చిందండి మాకు. అంటే ఏదైనా సాయం కోరి వెళ్తే వెంటనే చేస్తారండి. చేస్తారనే నమ్మకం కూడా మాకు చాలా ఉంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఉన్నారు కదా ఉదయభాను గారు, ఉన్నారండి. అసలు ఉదయభాను గారు చూస్తేనే నాకు చాండాలం అండి. అసలు మా ఇంటి ముందు కూడా మేము రానేని అనిపించిద్దండి. ఎందుకని? అంతేనండి, మా ఊళ్ళో ఉన్న రాజకీయ నాయకులు కూడా వచ్చేస్తే మీకు ఏమైనా డబ్బులు ఇచ్చారా, మీరు కూడా పంచుతున్నారా అనే మాటకు వస్తారండి. మీరు పొద్దాక రావద్దు, మీ శారీస్ కూడా మాకు వద్దు, మీ 500 డబ్బులు కూడా మాకు వద్దని చెప్తామండి. అది వాళ్ళ శారీలు కూడా మేము తీసుకోమండి. మహిళలకి పసుపు కుంకాల కింద 10,000 ఇచ్చాడు, ఇప్పుడు 10,000 కూడా వేస్తూనే ఉన్నారు కండి. జగన్ గారి పరిపాలన వస్తే ఇప్పుడు ఉదయభాను గారు అన్నారు పెన్షన్ 3,000 చేస్తాం, మా పార్టీ అధికారంలో. అదంతా ఉట్టి మాయ అండి, ఉట్టి మాయ. ఇవ్వరు వాళ్ళు, అదంతా ఉట్టిదే. ఇది కూడా పీకోవడానికి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు ఈ 2,000 కూడా ఎందుకు ఇస్తున్నారు అని తీసుకునే ఛాన్సులు కూడా ఉంటాయి. వాళ్ళంతా ఉట్టి మాయ. అది ఇప్పుడు డ్వాక్రా రుణమాఫీ చేస్తా అన్నారు, 3,000 చేస్తా అన్నారు, అవన్నీ చేస్తారంటారు వైఎస్ఆర్సీపీ నాయకులు. చెయ్యరండి వాళ్ళు, మాకు నమ్మకం ఎలాంటిది లేదండి. వాళ్ళ టీడీపీ నాయకులు ఇప్పుడు రాబోయే కాలం ఇంకా బాగా చూసుకుంటారు నమ్మకం ఉందా? నమ్మకం చాలా ఉందండి, 100% మాకు నమ్మకం ఉందండి. చాలా బాగా చూస్తారు అని, మహిళలకు కానీ ఎవరికి కానీ బాగా చేస్తారని మాకు నమ్మకం చాలా ఉంది. మళ్ళీ తాతయ్య గారికి ఓటేస్తానంట? తాతయ్య గారికి వేస్తాం. మీ పేరేంటమ్మా? నా పేరు రాదమ్మండి. ఏమని చేస్తుంటారు? కూలి పనికి వెళ్తానండి. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఓటు ఎవరికి వేస్తారు? ఓటు తాతయ్య గారికేనండి. ఎందుకని? ఎందుకంటే మాకు మంచి పనులు చేశారండి. నేను డ్వాక్రా లీడర్నండి. మాకు పసుపు కుంకుమ కింద ఫస్ట్ 1,00,000 రూపాయలు వేశారు. ఇప్పుడు 2వ విడత కూడా వేశారు. నాకు కాలనీ వచ్చింది, అపార్ట్మెంట్ వచ్చింది, మా అబ్బాయికి లోన్ ఇచ్చారు. మాకు అన్నీ మంచి పనులు చేస్తున్నారు. అందుకే మేము తాతయ్య గారికి వేయాలని వేస్తున్నాం. చేశారండి, రోడ్డు వేశారు, అన్ని పనులు మాకు ఏది కావాలన్నా కానీ అన్ని పనులు సహాయం చేస్తున్నారు. మూడోసారి కూడా గెలవాలని, మంచిగా ఇంకా ఓట్లు మెజార్టీ రావాలని ఇంకా మేము కోరుకుంటున్నామండి. మూడోసారి కూడా గెలవాలి. ఇప్పుడు అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? ఎలా జరుగుతున్నాయి పనులన్నీ? తేడా అంటే మేము అనుకున్న పనులన్నీ చేస్తున్నారండి. నా చంద్రబాబు నాయుడు గారు మాకు కావలసిన సహాయం చేస్తున్నారు, తాతయ్య గారు చేస్తున్నారు. మేము ఏ పని కావాలంటే ఆ పని చేస్తూనే ఉండారండి. మాకు 3 అబ్బాయిలు, మాకు అపార్ట్మెంట్ కూడా వచ్చిందండి. చూసి వచ్చామండి. మంచిగానే ఉందండి. ఈ ఓట్లు ఎలక్షన్లు అయిపోయినాక ఇస్తానన్నారు. అంటే మళ్ళీ తాతయ్య గారికి ఓటేస్తారా? తాతయ్య గారికి వేస్తామండి. మరి ఉదయ్ గారికి
ఏమండి ఎందుకని ఈ 2 సార్లు తాతయ్య గారికి వేసిన ఈ ఒక్కసారి తాతయ్య గారిని వేసి గెలిపియాలి. అంటే ఉదయ్ గారి పని మీద కన్నా తాతయ్య గారి పని తీరు నచ్చిందా మీకు? తాతయ్య గారి పనులు బాగానే చేశారండి, మాకు ఏది కావాలంటే సహాయం చేశారు. మీ పేరేంటమ్మా? కాకా అనిపించమ్మా అండి. ఏం పని చేస్తూ ఉంటారు? నేను మిషన్ కొడతానండి, టైలరింగ్. కొడతా ఉంటారు. అవునండి. ఏ ఊరు మీది? జగ్గేపేటేనండి. జగ్గాయపేట. ఎన్నికలు వస్తున్నాయి కదా, ఓటు ఎవరికి వేస్తారు? మేము తెలుగుదేశమేనండి, మేము సైకిల్కి. మీరమ్మా? తాతయ్య గారికి. సైకిల్కి వేస్తారు. తాతయ్య గారికి వేస్తారా? అవునండి. తాతయ్య గారికి వేస్తారు. అవును. ఎవరికి వేయరా? ఏమండి ఎందుకని? మాకు చాలా మంచి పనులు చేశారండి. ఏమేం చేశారమ్మా? మాకు కొత్త ఇళ్ళు వచ్చినాయండి. ఇప్పుడు ఆగిపోయిన గ్రూపులు, పాత గ్రూపులు నిలబెట్టారండి, డ్వాక్రా గ్రూపులు. పింఛన్లు కూడా వస్తుందండి. నాకు మా ఆయన గారు చనిపోయిండు. ఇంకా అట్లాంటి మంచి పనులు చేసేవాళ్ళని మేము ఎందుకు వదిలిపెడతామండి. ఎంత ఇస్తున్నారు పెన్షన్? 2000 ఇస్తున్నారండి. 2000 ఇస్తున్నారా? అన్ని అందుతున్నాయి. అన్నీ అందుతున్నాయండి మాకు. ఇప్పుడు ఉదయ్ భాను గారికి ఎందుకు ఈ రోడ్డు? మేము ఇక లేదండి, మాకు పోయిన సంవత్సరం 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అంతకుముందు 3 ఎలక్షన్లు కూడా ఇంక అంతే వేసుకుంటారు. ముందు ఆయన గెలిచారు కదా, ఆయన నాయకత్వం చూసారు కదా. అవును. ఇప్పుడు ఈయనకి వేస్తానంటున్నారు కదా, ఎలా ఉంది తేడా? ఎలా ఉంది ఆయనకి ఈయనకి? మాకు నచ్చిందండి. ఇక తాతయ్య గారు వాళ్ళు మంచి పనులు చేస్తున్నారని మాకు అట్ట అభివృద్ధి పనులు కూడా బాగా జరుగుతున్నాయని మాకు అట్ట ఇష్టంగా ఉందండి. మరి చెప్పిన పనులన్నీ చేశాడు ఆయన తాతయ్య గారు? చేతనే ఉండారండి మాకు. మేము చెప్పినవి చేశారండి అన్నీ. మళ్ళీ గెలుస్తారా ఆయన? మళ్ళీ గెలుస్తారనే మాకు నమ్మకం అండి. మీ పేరేంటమ్మా? నా పేరు కుమారి అండి. ఏ పని చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీరమ్మా? నేను హౌస్ వైఫ్. ఏ ఊరు? జగ్గేపేటను. తాతయ్య గారు కదా ఎమ్మెల్యే ఇక్కడ? తాతయ్య గారు. అవును. ఇప్పుడు ఎలా ఉంది ఆయన పాలన? ఆయన పాలన అసలు మాకు అభ్యంతరమే లేదు సార్, సూపర్గా ఉంది. ఒక్కళ్ళు కూడా ఎవరు పోయినా సరే లేదనకుండా దగ్గరకు తీసుకొని పనులు చేస్తారు సార్. ఒక విషయంలో ఏడన్నా మా పిల్లలకి ఏడన్నా ప్రైవేటు ఉద్యోగాలకు పోయినా కూడా అప్పటికప్పుడు ఫోన్ చేసి మాట్లాడి చేస్తారు సార్. మమ్మల్ని అక్కడ పక్కన పెట్టే మాట్లాడతారు సార్. మాట్లాడించి పలానోళ్ళని పంపిస్తున్నా, మీ దగ్గర జాబ్ ఉంటే చెయ్యండి అని చెబుతారు. రోడ్లు వేసారు, కాలువలు వేసారు, మంచినీళ్ళు ఇచ్చారు. కృష్ణానది నీళ్లు మాకు వస్తున్నాయి రేపు. వస్తాయి. పైపులు ఇంకా రాలేదు, వస్తాయి. అయిపోయినాయి మొత్తం. కానీ మంచి పనులు చాలా మంచి పనులు చేస్తాను సార్ మాకు. ఇద్దరు అన్నదమ్ములు కూడా చాలా మంచి వాళ్ళు. ఇక్కడ ఎవరైనా చనిపోయారని అంటే వాళ్ళ కాడికి కూడా వెళ్ళి వాళ్ళని ఓదార్చి వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళకి సహాయం చేస్తాడు. చాలా మంచి వ్యక్తి అండి. వాళ్ళిద్దరు అన్నదమ్ములు కానీ ముగ్గురు వాళ్ళు చాలా మంచి వాళ్ళు. వాళ్ళు గెలుస్తారు. ఇప్పుడు కాదు ఎప్పుడు. మేము తాతయ్య గారికి, చంద్రబాబు నాయుడుకి ఎవరికి అయ్యాం. ఇది బల్లా గుద్ది చెప్తున్నా నేను. తాతయ్య గారికే వేసేది. చంద్రబాబు నాయుడుకి ఓటు మాత్రానికి తప్పనిసరిగా. అంత చక్కగా పనులు చేస్తున్నారండి. అంత చక్కగా పని చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఉదయ్ గారు ఉన్నారు ఇక్కడ, ఆయన పరిపాలన నచ్చిందా? ఇది వరకు ఆయన ఇక్కడ గెలిచిన ఆయనే కదా. తాతయ్య గారు ఉన్నారు, ఎవరి పరిపాలన నచ్చింది మీకు బాగా? మాకు తాతయ్య గారిదే నచ్చింది. ఎందుకని? తాతయ్య గారు ఎవరు పోయినా కూడా కాదనకుండా పనిచేస్తారు. ఆ పార్టీ ఈ పార్టీ అనే భేదం ఉండదు సార్. ఏ పార్టీ వాళ్ళు పోయినా ఎవరు పోయినా కూడా ఏంటమ్మా వచ్చారని పలకరిస్తారు. మేము చెప్పిన పని మాకు చేస్తారు. అన్ని చేస్తున్నారు సార్. ఏమేమేంటండి అన్ని ఇళ్ళు ఏంది, పెన్షన్ ఏంటి, నాకు పెన్షన్ ఇచ్చారు, మరి లోన్లు ఇచ్చారు. వాళ్ళు ప్రతి పని కూడా వాళ్ళు తీసేయరు. వాళ్ళు అలాంటి నాయకులు కావాలి. చాలా మంచి వ్యక్తులండి. ఇప్పుడు వేరే నాయకులు వస్తే చేస్తారని నమ్మకం లేదా? మేము అస్సలకి నమ్మను. నేను తాతయ్య గారికి చంద్రబాబు నాయుడుకి ఓటేయటం ఖాయం. ఇది వాస్తవం. ఎందుకంటే వాళ్ళు ఉండాలి. వాళ్ళు మంచి వ్యక్తులు. రౌడిజం కూడా లేదండి. మంచిగా బతుకుతున్నారు అందరూ. ఇప్పుడు ఆ తాతయ్య గారు ఉండటం వలన చాలా చక్కగా పనులు మాత్రానికి వాస్తవంగా న్యాయంగా మాట్లాడాలంటే ధర్మంగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకు ఓటేయాలి. అది న్యాయం. అది తీసుకుని కూడా చాలామంది ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. నేను చూశానండి. అందరికి కూడా అందరితో మంచిగా మాట్లాడతాడు తాతయ్య గారు, చిన్నబాబు గారు. వాళ్ళు ధర్మం కలిగిన వాళ్ళు. దానం చేయటమే కానీ ఎప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంటికి పోయి ఎవరు కష్టం వచ్చిందన్నా కానీ, వివాహాలు పేదోళ్ళు ఉన్నా కానీ అయ్యా అని నేను పోతే చాలామందికి ఇస్తారు. నేను దానికి చాలా సంతోషపడతానండి. ఇంత మంచి వ్యక్తులు నిజంగా వాస్తవం అండి ఇది. నేను వాళ్ళ మీద కల్పితం కూడా చెప్పట్లేదు. నేను చాలామందిని చూసా. నేను అనుకుంటా ఇలాంటి నాయకులు కావాలి. చాలా మంచి వ్యక్తులండి వాళ్ళు. ఇద్దరు అన్నదమ్ముళ్ళు. ఎవ్వరు పోయినా కానీ ఇగో వీళ్ళు వాళ్ళు ఈ పార్టీ వీళ్ళెవరు వాళ్ళెవరు అని చెప్పి ఒక లీడర్ని పెట్టడం కూడా ఉండదు. ఇదిగో ఈ ఒక్క వ్యక్తి వచ్చినా ఒక్కళ్ళు వచ్చినా కానీ వాళ్ళకు కూడా చేసి పెట్టమనే చెప్తారు. వాస్తవమైన మాట ఇది. వాళ్ళకే మా ఓటు.
ఇంకెవరికి వేయరు. మేము ఎవ్వరికైనండి, నేను ఓటు ఎవ్వరికి 3000 ఇస్తానంటున్నారు కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు, పెన్షన్ 3000. 3 కాదు, వాళ్ళు 3 కాదు 4 అయినా కానీ నేను వెయ్యను. నేను చంద్రబాబు నాయుడు కావాలండి. మాకు చంద్రబాబు నాయుడు అంత మంచి వ్యక్తి ఇంకా నాయకులలో లేరు. వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ ప్రభుత్వం వస్తే డాక్టర్ రుణమాఫీలు తీసేస్తానంటున్నారు, రైతులకు రుణమాఫీ చేస్తానన్నారు, ఆడవాళ్ళకి పెన్షన్ డబ్బులు ఇవి కూడా అందజేస్తారు. వాళ్ళు అన్నారు కానీ ఈయన చేసే చూపెట్టిండు, అన్నీ అనుభవించును. మా లైఫ్లో నాకు ఇంత వయసు వచ్చింది కానీ ఇన్ని పనులు చేసిన వాళ్ళు ఎవ్వరు లేరు. ఇదే మొదటిసారి నేను చూడటం. అసలుకి లోన్లు ఏంటి, కాలనీలు ఏంటి, ఇళ్ళు ఏంటి కట్టియటం, ప్రతి పని చంద్రబాబు నాయుడు చంద్రన్న చాలా ఆయుష్ను ఇంకా ఇవ్వాలి ఆయనకి. ఆయన చక్కని పనులు చేయటంతో పాటు మంచి వ్యక్తి. ఆ చంద్రన్నకే మా ఓటు. మీ పేరేంటమ్మా? కాకాని తులసి అండి, ఏ ఊరు మీది? జగ్గేపేట. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఓటు ఎవరికి వేస్తారు? తాతయ్య గారికి వేస్తామండి. మీరమ్మా? తాతయ్య గారికి వేస్తామండి. తాతయ్య గారికి. మీరు కూడానా? ఎందుకని? మాకు ఆయన అంటే నమ్మకం, మాకు మంచి పనులు చేసి తాతయ్య గారికి ఓటు వేస్తారు, ఇంకెవరికి వేయరా? ఎందుకని అంటున్నా? ఓటు వచ్చిన కానీ నేను తాతయ్య గారికి వేస్తున్నాను. ఎందుకని అంటున్నా? ఎందుకనంటే మాకు మంచి పనులు చేసిండండి. ఎస్సీ కార్పొరేషన్ మాకు ఎప్పుడు పొందినాం మేము. ఇప్పుడు ఆయన పదవులు, ఆయన రాజకీయంలో మేము అన్నీ పొందినాం. మాకు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు వచ్చినాయి. మాకు ఏది లేదన్నా ఆయన దగ్గరికి వెళ్ళి అడగంగానే మాకు అవన్నీ అయ్యేటట్టు చేసిండు. 25,000 కరెంటు మీటర్లు మా కట్ చేసుకొని తీసుకెళ్తే మా తీసుకొచ్చి బిగిచ్చిండు. కేవలం 25,000 కట్టాల్సింది, మేము పెనాల్టీతో సహా కట్టాల్సిన డబ్బులు కూడా 10,000ల్లో మాకు కరెంటు బిల్లు మీటర్లు మా నలుగురు ఇళ్ళకి మీటర్లు తెప్పించిండు, పంపులు వేపించిండు. మాకు కావాల్సిన పనులన్నీ చేసిండు. మేము ఏదైనా సహాయం అని ఇప్పుడు పోయినా సరే మాకు చేసేటట్టు ఉన్నాడు. మాకు ఇల్లు వచ్చినాయి. మామయ్య గారు ఇంటి పనులలో కూడా వడ్డీ లేకుండా ఇప్పుడు మమ్మల్ని కట్టించుకుంటుండో. మేము ఆయన ద్వారానే ఏది కావాలన్నా సరే మా సహాయం ఆయన ఎల్లంలోనే మాకు చేస్తాడు. భాను గారు కూడా ఉన్నారు కదా ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరఫున, ఆయనకి వేయరా ఓటు? అంత ధైర్యం కూడా మాకు ఎందుకన్నా వాళ్ళ దగ్గరకు పోవడానికి లేదండి. ఎప్పుడైనా సరే అంత ఓదార్పు మాకు లేదు. ఎప్పుడైనా సరే మేము వెళ్ళి ఆయన దగ్గర అడగటానికి మేము అంత దూరం వెళ్ళలేస్తామా అనే భయం అనేది ఉండేది. ఈ తాతయ్య గారు ఏమో మాకు తెలియదు, ఇక్కడ ఉండే సభ్యుల్లో మమ్మల్ని తీసుకెళ్లే వాళ్ళైనా సరే, అక్కడ పరిచయం చేసేవాళ్ళైనా ఎవరైనా సరే, మా కౌన్సిలర్ నిలబడ్డారంటే ఏడుగొండల గారు ఏ సమస్య అన్నా సరే ఫోన్ చేయగలను, ఇంటి దగ్గరకు వచ్చి ఏంటమ్మా పలానా సమస్య వచ్చిందని చెప్పంగానే మమ్మల్ని తీసుకెళ్ళి తాతయ్య దగ్గర నుంచోబెట్టి ఏ విషయమైనా సరే చిన్నబాబుతో మాట్లాడేస్తారు. మా ఏ పనైనా చేస్తారు. మేము ఏ పనికి వెళ్ళినా సరే ఇది కాదమ్మా అనేది అయితే చెప్పడం. ఇప్పుడు మిషన్లు మేము నేర్చుకున్నాం, అవి రాలేదండి అంటే మీ కోట్ల లక్షణ అయిపోయే లోపల మీ మిషన్లు వాళ్ళు ఇవ్వకపోయినా నా డబ్బులతో నేను మీకు ఇప్పిస్తానమ్మా, మీరేం భయపడమాకండి కూడా మాకు చెప్పిండు. నెలలో మాకు మిషన్ నేర్పించారు. మిషన్ కేంద్రం పెట్టి నేర్పించారు. మా అక్కయ్య గారి కూతురికి మ్యారేజ్ అయింది, ఆయన గారి ద్వారానే వచ్చింది. కళ్యాణ పథకం కింద కూడా వచ్చేసింది. ప్రభుత్వంలో మంచి పనులన్నీ బాగా జరుగుతున్నాయి మీకు, తాతయ్య గారు అంతే బాగానే జరుగుతున్నాయండి. గవర్నమెంట్ పరంగా మాకు అన్ని బాగానే మంచిగా జరుగుతుంది. వేరే ప్రభుత్వంకి ఇద్దాం అనుకోవట్లేదు అవకాశం, వైఎస్ఆర్సీపీకి కానీ జనసేనకి కానీ? లేదండి. ఇన్ని మంచి పనులు చేశాక మళ్ళీ ఆయన గారిని కాదని మేము వేరే వాళ్ళకి ఎట్లా ఇస్తామండి? ఇస్తాం, మమ్మల్ని గెలిపిస్తే ఇస్తాం అన్నారు అని అనకుండా ఆయన గెలిపించినా గెలిపిపోయినా నేను ఇస్తానని చెప్పి మాకు ముందే 2,000 చూపించిండు. 2,000 ఇప్పుడే ఇచ్చి చూపించిండు. ఆయన గెలిస్తే నేను ఇస్తానన్నాడు. ఈయన గెలిపి తొలికే మాకు ఇచ్చిండు. ఏ డబ్బులైనా సరే ఇప్పుడు అది మాదే, గవర్నమెంట్ ద్వారా ఇచ్చే డబ్బులు ఏని మాయే, అవి వాళ్ళు గెలిపిస్తేనే ఇస్తాం, నేను వస్తే ఇస్తా అంటుండే. అట్లా కాకుండా రాగతలకి నేను ఇస్తున్నా చూడండి అని మాకు పసుపు కింద డబ్బులు వేసిండు. ఇంకా మేము ఎవరు నమ్మాలో మీరే చెప్పండి. మరి నన్ను గెలిపిస్తే ఇస్తానని వాళ్ళని నమ్మాలా, నన్ను గెలిపించినా గెలిపిపోయినా బాధ లేదని మాకు డబ్బులు వేసిన వాళ్ళని నమ్మాలా? మేము అందుకనే ఇక ఈ పదవి మాకు ఎవరైనా సరే మేము ఎవరిని మమ్మల్ని ఒత్తిడి చెయ్యరో బలవంతం పెట్టరు. మా ఇష్టపూర్వకంగా మేము తాతయ్య గారికే ఓటేస్తాం. పోయినసారి 18 వచ్చింది, ఇప్పుడు ఇంకా పైగానే వచ్చింది. మేమైతే అలా నమ్మకంతో ఉన్నాం. చుట్టుపక్కల ఊర్లో కూడా మాకు అర్థమైన వరకు అయితే అంతే ఉంది. మేము ఎట్లా ఫీల్ అయిపోతున్నాం వాళ్ళు కూడా అంతే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఏ అవసరమైనా సరే సరిగ్గా చెప్తున్నారు కాబట్టి వాళ్ళ బాధలన్నీ మేము చూస్తున్నాం. అయితే మీరు 2019లో తాతయ్య గారిని గెలిపిస్తానంటారు? గెలిపిస్తామండి. అంతేనా? మీ పేరేంటమ్మా? నా పేరు షేక్ బీబీ అండి. ఏ ఊరు మీది? మా ఊరే జగ్గేపేట. జగ్గేపేట. మీ ఎమ్మెల్యే గారు తాతయ్య గారు కదా? తాతయ్య గారే. మరి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎన్నికలు వస్తే తాతయ్య గారికి వేస్తున్నాండి. మళ్ళీ తాతయ్య గారికి వేస్తారా? సహాయం బాగానే. వేరే వాళ్ళకి కొత్త అభ్యర్థికి కానీ ఇప్పుడు భాను గారికి కానీ ఎవరికి వేయరా? ఎందుకమ్మా? బాగానే ఉందండి, బాగానే చేస్తున్నారు. వాళ్ళ పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగానే ఉందండి. అందుకోసం అభిమానంతో చేస్తాం అనుకున్నాం. తాతయ్య గారిది ఎలా ఉంది? మీరు 2 టర్మ్లు చూసారు, మూడోసారి కూడా ఆయనకి ఓటేస్తాను అంటున్నారు. ఎలా ఉంది 2 సార్లు? బాగానే ఉందండి. అంటే ఏమేం చేశారని? ఊళ్ళో పనులు చేస్తున్నారు, పనులు చేపిస్తున్నారు, రోడ్లు వేపిస్తున్నారు, నీళ్లు వస్తున్నాయి,
వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టిస్తున్నారు. ఇంకేంది బాగా చేసేదేంది? బాగా చేయట్లేదు అంటున్నారు. పింఛన్లు పెంచారు, డబ్బులు ఇచ్చారు పసుపుకి. ఇంకేంది ఇంకా బాగా చేసేది? ఇంకా గెలిస్తే మరి చేస్తారేమో, మళ్ళీ మంచి పనులు చేస్తానంటున్నారు ఇంకా. అందుకే చేస్తున్నారు. వేరే పార్టీ వాళ్ళు మరి 3000 ఇస్తానంటున్నారు, 4000 ఇస్తానంటున్నారు, అయినా కూడా వేయరా? ఇస్తున్నారండి, ఇచ్చే డబ్బులు వదిలేసుకొని వేరే వాళ్ళ కోసం ఎంత చేస్తాం? చేస్తున్నారు మనకి. ఇంత సహాయం చేసిన ఆయనకి వదిలేసుకొని ఆయన ఎక్కడో ఇస్తారని ఎదురు చూసే బదులు ఈయన మంచిగా చేసుకుంటే ఇంకా మంచిగా చూస్తారేమో. 3000 ఇస్తారంటే గెలిచిన తర్వాత ఇస్తారు. ఇప్పుడు మనకి ముందు ఇస్తున్నారు కదా, ముందు గెలిచిన తర్వాత ఇంకొంచెం మంచిగా చేయొచ్చు. అంటే ఎవరు ఎంత ఎక్కువ ఇచ్చినా కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారా? మీ తాతయ్య గారికి వేస్తారా? ఆయన 2 సార్లు గెలిచారు, మంచిగానే చూస్తున్నారు. ఈసారి గెలిస్తే ఇంకా మంచిగా చూస్తారేమో. మాకు ఇంకా మంచిగా చూస్తారంట. నీళ్లు అన్ని అందుతున్నాయి, లైట్లు వస్తున్నాయి, బియ్యం వస్తున్నాయి, అన్ని ఇస్తున్నారు. 10 తారీఖు దాకా 15 తారీఖు దాకా ఉంచుతున్నారు. కోట రూపాయి కిలో బియ్యం వస్తున్నారు, అన్ని ఇస్తున్నారు. ఇంకేం సౌకర్యం లేదు. ఒక నెల లేకపోయినా 2 నెలలు ఇస్తున్నారు. ఇంకేందండి బాగా చేయట్లేదు, బాగానే చేస్తున్నారు. కడుపులు నిండుతున్నాయి, ముసలోళ్ళ కడుపులు కూడా నిండుతున్నాయి. 5 రూపాయలు పెట్టి అన్నం పెడుతున్నారంట. క్యాంటీన్ 5 తింటున్నారు ముసలోళ్ళు. ఇంకేంది బాగాలేదండి ఏంది? ఇంకా 4 డబ్బులు దాచి పెట్టుకుంటున్నారు ముసలోళ్ళు తిని. అయితే మీరు 11వ తారీఖు తాతయ్య గారికి ఓటేస్తానంటారు? చేస్తామండి. రేపు కూడా వెళ్తున్నాం. ఆయన కదా, ఆయన గెలుస్తాడని నమ్మకం ఉందా మీకు? ఉందండి, గెలుస్తారు. చెప్పకుండా ఆయనే గెలుస్తారు. మా బాబా పిల్లలు కూడా ఆయనకే. మా మిట్టగూడెం బజార్ మొత్తం ఆయనకేనండి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.